హలో అండి. ఈరోజు నా స్టైల్లో పులిహోర అండ్ చికెన్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి. నేనైతే చింతపండుతోనే చేస్తున్నాను, చింతపండు పులిహోర. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ముందుగానే మనం కొంచెం చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ ఆవాలు అయితే నూరుకొని అది కూడా అయితే వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ పులిహోరకి టేస్ట్ అయితే ఈ అల్లం ఆవాలు ముద్ద వల్లే వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసేయాలి. ఇది అయ్యేలోపు మనం అయితే ముందుగానే రైస్ అయితే కడుక్కొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అయితే వేసుకొని బాగా కడుక్కొని రైస్ అయితే ఇలాగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఇలా అన్నాన్ని అయితే ఒక ప్లేట్లో చల్లారబెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలండి, ఉండలు లేకుండా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మగారు అయితే అల్లం ఇలాగే ఆవాలు అయితే పేస్ట్ చేసేస్తారు పులిహోరకి అయితే. మా అమ్మగారు పులిహోరకి అయితే చాలా ఫ్యాన్స్ ఉన్నారండి. సో అలానే నేను కూడా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే చికెన్ కర్రీ కూడా అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని అయితే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా అయితే వేయించుకోవాలి. ఇలా పసుపు కూడా వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకొని చికెన్ కూడా వేసుకొని అయితే బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలండి, మీ టేస్ట్కి తగినట్టు. ఇలా కారం యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉడికించేసుకొని ఫైనల్గా అయితే చికెన్ మసాలా అయితే వేసుకొని కరివేపాకు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించి ఇంకా దించేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. అలాగే పులిహోర, చికెన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.